Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడజరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఆత్మ యొక్క ప్రయాణం గురించి, ఆత్మానుభవం గురించి, ఏ సోల్స్ జర్నీ, ఒక ఆత్మ ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఏ స్థితుల నుంచి ఏ స్థితులకు ఎదుగుతుంది అనే దాని మీద ఇక్కడ భూమి మీద వచ్చి పాఠాలు నేర్చుకోవడం కోసమే వస్తూ ఉంటారు. అక్కడ అన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తే ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం. సో ఇది సూక్ష్మ శరీరం గురించి మనం నిన్న చెప్పుకుంటూ వచ్చాము. ఈ ప్రపంచాన్ని 2.5 నిమిషాల్లో చుట్టేసి వచ్చేస్తుంది ఈ సూక్ష్మ శరీరం. కాబట్టి దాని వేగం ఎంత అనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఇది చాలా సున్నితమైన పదార్థంతో తయారైంది ఈ సూక్ష్మ శరీరం. అలాగే స్థూల శరీరానికి వ్యతిరేక పొర అనేది ఉంటుంది. ఆ వ్యతిరేక పొర సహాయంతో అది ఎంత దూరమైనా ప్రయాణం చేస్తుంది. అయితే మనం స్థూల శరీరం మీద వ్యామోహం కలిగి ఉండి సూక్ష్మ శరీరం కూడా ఈ వ్యామోహం వైపు లాగుతూ ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం సున్నితమైన పదార్థంతో చేయబడి ఉన్నప్పటికీ కూడా మన స్థూల శరీరం పోలికతోనే ఉంటుంది. ఎప్పుడైతే స్థూల శరీరం మరణించిందనుకోండి, సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీద వ్యామోహం నుంచి విడుదల కావడానికి తన స్థూల శరీరంలోనికి రాకముందు ఉన్న రూపానికే మారుతుంది. అంటే బిఫోర్ బర్త్ మనం పుట్టకమునుపు ఎలా ఉన్నాము ఆ రూపంలోకి వెళ్తుంది. ఈ రూపం ఎప్పటికీ మార్పు చెందదు. శరీరం అంటే రక్త మాంసాలతో తయారైంది కాబట్టి ఒక మంచు పొర లాంటిది అది. దానిలోంచి మనం బయటకు వచ్చేసాం. ప్రతి మనిషి తన జీవిత కాలంలో నిద్రా సమయంలో సూక్ష్మ లోకాల్లో ఉంటూ అక్కడ విషయాలు నేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. అది కేవలం వృద్ధాత్మలు మాత్రమే చేయగలుగుతాయి అని అంటారు పీటర్. అంటే సోల్స్ జర్నీలో రిచర్డ్ పీటర్. మరి అక్కడ పరిస్థితులను నేర్చుకుంటూ ఉన్నప్పుడు మరి అది వృద్ధాత్మలైతే ఇంకా పరిణితి పూర్తిగా వినియోగించుకుంటాయి. యవనాత్మలు బాలాత్మల విషయంలో సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి బయటకు వచ్చినా తిరిగి నిద్ర మేలుకునే సమయం వరకు స్థూల శరీరాన్ని పక్కనే ఉంటాయి. కారణం ఇక్కడ బాలాత్మలు యవనాత్మలు అంటే మనకు జన్మల యొక్క సంఖ్య కింద వచ్చేస్తుంది. అంటే అప్పుడే జస్ట్ ఇన్ఫాంట్ సోల్ అని అలా అంటారు బాలాత్మలని, యంగ్ సోల్స్ అలా. అంటే కొన్ని జన్మలే ఎత్తినాయి, అనేక జన్మల అనుభవం రాలేదు. అలాంటి స్టేటస్లో సూక్ష్మ శరీరం యానాన్ని వారు వినియోగించుకోలేరు. సూక్ష్మ లోకాలను దర్శించకుండానే ఉండిపోతారు. అలాంటి మనుషులు చనిపోతే తమ స్థూల శరీరాన్ని విడవలసి వస్తుందని
ఒక సూక్ష్మ శరీరం వింతైన లోకం ఉందని చెప్పి భయపడి తిరిగి తమ స్థూల శరీరంలోకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటారు. అది సాధ్యం కాదు. ఇతరికి వారు విడిపోవటం వలన అలా సాధ్యం కాదు. అయితే స్థూల శరీర మరణం అంటే ఈ ఫిజికల్ బాడీ డెత్ అనేది అనేక కారణాలలో జరుగుతుంది. అనారోగ్యంతో, ముసలితనంతో, ప్రమాదాల వల్ల, ఈ ప్రయాణానికి వీలు కాకుండా నశించిపోతే ఆ విధంగా జరుగుతుంది. స్థూల శరీరం నుండి ఇతరికి పొర తీసివేయబడినప్పుడు ఆ శరీరం జీవించడానికి పనికిరాదు. స్థూల శరీరం లేకుండా సూక్ష్మ శరీరం పనిచేయలేదు. ఎప్పుడైతే మనిషిలోని గుండె కొట్టుకోవడం మానివేస్తుందో అప్పుడు ఈ పొర చెదిరిపోయి సూక్ష్మ శరీరాన్ని చుట్టుకుంటుంది. దీనికి అంటే ఇతరికి పొరకు మరణించడం ఇష్టం లేక తన సూక్ష్మ శరీరంతో కలిసి జీవించాలని అనుకుంటుంది. కానీ సూక్ష్మ శరీరం తన ప్రయత్నం ద్వారా ఈ బరువును వదిలించుకోగలదు. ఇతరికి పొరను వదిలించుకోనంత వరకు సూక్ష్మ శరీరం అటు సూక్ష్మలోకాలలోనూ ఉండలేదు, ఇటు స్థూల లోకాలలోనూ ఉండదు. స్థూల లోకాల్లో ఉండాలంటేనేమో ఫిజికల్ బాడీ కావాలి. సూక్ష్మ లోకాలకు వెళ్ళాలంటేనేమో సూక్ష్మ శరీరానికి చుట్టూ ఈ ఇతరికి పొర అడ్డు తగులుతుంది. సరిగ్గా చూడనివ్వదు, శబ్దాలు సరిగ్గా వేరనివ్వదు. ఇదంతా ఎలా దీనివలన అంటే భయంతో చనిపోయిన మనుషులు. అటు స్థూల శరీరంతో ఇలా జరిగేది భయం వలన, ఫియర్ వలన. స్థూల శరీరంలో తిరిగి సంబంధాలు కల్పించుకోవాలంటేనేమో ఆ ప్రయత్నాల్లోనూ మునిగి ఉంటారు భయంతో చనిపోయిన వారు. అక్కడ అంటే సూక్ష్మలోకాల్లో స్నేహితులు మాటలు వినరు. వీరు తమ స్థూల శరీరంలో మిగిలిన భాగాలను పట్టుకుని ఏలాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు, బతకాలని ఆశపడుతూ ఉంటారు. వీరికి సూక్ష్మలోకాలతో పరిచయం లేదు. ఇంకా వీరు సూక్ష్మలోకాలకు వెళ్ళకూడదు అన్న పోరాటం ఆపాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఈ పోరాటం వల్ల రెంటికి చెడిన రేవాడ అవుతారు, అటు సూక్ష్మలోకానికి కాకుండా ఇటు స్థూల లోకానికి కాకుండా. ఇదంతా అనవసరంగా టైం వేస్ట్. ఇదే ఈ విషయాల గురించి జ్ఞానం ఉన్న వృతాత్మలైతే వారు మరణం ఆసన్నమైనప్పుడు ఈ స్థూల శరీరాన్ని వదిలి వెంటనే ప్రయత్నపూర్వకంగా ఇతరికి పొరను పోగొట్టుకుని శాశ్వతమైన సూక్ష్మ లోకాలకు చాలా తక్కువ కాలంలో వెళ్ళిపోతారు. మళ్ళీ తిరిగి జన్మ తీసుకునే పరిస్థితులు ఏర్పడే వరకు ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మ లోకాల్లోనే ఉంటుంది. అయితే మనుషులు తమ లైఫ్ టైం గురించి 60-70 సంవత్సరాలు పూర్తి చేసుకొని తిరిగి తమ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. వారు మన నుండి శాశ్వతంగా విడిపోయారు అనుకుంటాం జనరల్గా. మరి ఎప్పటికైనా మనం చేరవలసిన స్థానాన్ని శాశ్వత లోకం అని పిలవచ్చు. ఎప్పటికైనా అది మహాప్రయాణం అంటారు. మహాప్రయాణం అంటే ఎప్పటికైనా శాశ్వతమైన లోకానికి చేరుకోవడం. కాబట్టి మనం ఈ సూక్ష్మ శరీరాన్ని ఒక వాహనంగా వినియోగిస్తాం. ఈ సూక్ష్మ లోకాల్లో ఉండటం అనేది ఒక బంధువుల ఇంటికో లేక మరో చోటుకో వెళ్ళడం లాంటిది అన్నమాట. ఎప్పుడైతే మనిషి ప్రయత్నపూర్వకంగా ఇతరికి పొరను పోగొట్టుకుంటాడో అది మన స్థూల శరీరం మాదిరిగానే నశించిన వెంటనే ఇతరికి దుమ్ము ధూళిగా మారిపోతుంది. అంటే ప్రాణమయ కోశం అని అంటాం. ఈ స్థూల శరీరం నాశనం అవడానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు పడుతుంది. ఎందుకంటే దీనిని తయారు చేసే పదార్థం చాలా గట్టిగా ఉంటుంది. అదే ఇతరికి పొర తయారీ పదార్థం చాలా మృదువుగా సూక్ష్మమైనదిగా ఉంటుంది. కాబట్టి అది వెంటనే ధూళిగా మారిపోతుంది. ఇప్పుడు ఆత్మ తన సూక్ష్మ శరీరాన్ని దుస్తులుగా ధరించి సూక్ష్మలోకాల్లో నివసిస్తూ ఉంటుంది. ఈ సూక్ష్మలోకాలు ఆస్ట్రల్ వరల్డ్స్ అంటారు, లేదా భావన ఎమోషన్స్, ఎమోషన్స్ లేదా ఇల్యూజన్స్, భ్రాంతి లోకాలు అంటారు. ఈ లోకాలు మనకు తెలిసిన ఏ వాయువు కన్నా కూడా తక్కువ సాంద్రత కలిగిన లోకాలు. సూక్ష్మ శరీరం భావనల యొక్క వాహనం. అంటే ఏ విధంగా భావిస్తే ఆ విధంగా ఉంటుంది. ఈ భావ శరీర పదార్థం వెంటనే నుంచి అంటే సూక్ష్మ శరీరం నుంచి వస్తాయి.
భావనల్లో ముఖ్యమైనవి భావనలు అంటే ఆ ఎమోషన్స్లో ముఖ్యమైనవి ప్రేమ, అనురాగం, నిస్వార్థం లాంటివి. అంటే అవి మంచి ఎదుగుదల ఉన్న సూక్ష్మ శరీరాల యొక్క భావనలు. అదే మరి స్వార్థం ఉంటే, ద్వేషం ఉంటే, అహంకారం ఉంటే అవి తక్కువ ఎదుగుదల ఉన్న భావనా శరీరాలు అన్నమాట. అంటే అవి యవనాత్మలు లాంటివి. ఒక మనిషి చనిపోయాక ముందు ఎలా ఉంటాడో చనిపోయిన తర్వాత అలానే ఉంటాడు. అంటే ఏ మార్పు, చింత చచ్చినా పులుపు చావదని అలానే ఉంటాడు. తేడా ఏంటి? స్థూల శరీరం లేదు. స్థూల శరీర నియమాలు, స్థూల లోకపు నియమాలు వదలసి వస్తుంటుంది అంతే. అతని తెలివితేటలు, ఆశలు, ఆశయాలు మటుకు మారవు. కానీ శరీరం మారటం వలన ఈ గుణాలు అతన్ని ఆ నూతన లోకంలో మరింత మంచిగా మార్చుకోవచ్చు, లేదా మరింత చెడ్డగా కూడా మార్చుకోవచ్చు. అంటే స్థూల శరీరంతో ఉన్నప్పుడు ఉన్న కాస్త కోపం అక్కడ వైరంగా మారి ఇరుపక్షాల మధ్య అశాంతిని నెలకొల్పవచ్చు. లేదా అతి చిన్న అనురాగపు భావన ఎదుటివారి మీద ప్రేమ వర్షాన్ని కురిపించి ఇరుపక్షాల మధ్య ప్రశాంతతను నెలకొల్పవచ్చు. ఈ సూక్ష్మలోకాలు లేదా ఊహాలోకాలు ఇవన్నీ ఇక్కడ ఏది సంపాదించడానికైనా అంటే బట్టలు, సూక్ష్మలోకాల్లో పరిస్థితుల గురించి చెప్తున్నారు. ఇక్కడ బట్టలు, తిండి వంటివి వాటి కోసం స్థూల లోకాల్లో అయితే చాలా శ్రమ పడాలి. అంత సమయం పట్టదు ఈ సూక్ష్మలోకాల్లో. మనం తలుచుకున్న వెంటనే సిద్ధమైపోతుంది. తలుచుకున్న క్షణమే ఏదైనా సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ జీవితం ఒక పెద్ద విహారయాత్రలాగా ఉంటుంది. సూక్ష్మలోకాల్లో జీవితం మన ఆశయాలకు, అభిరుచులకు, మనలో అంతర్గతంగా ఉన్న ఎన్నో ఆశలకు ఇక్కడ పూర్తిగా అంకితమైపోవచ్చు. ఇక్కడ ఎలాంటి కట్టుబాట్లు, నియమాలు మనలను విజ్ఞానం ఆర్జించడానికి ఆపవు. స్థూల లోకంలో మనకున్న అనారోగ్యం వల్ల కావచ్చు, శారీరక అలసట వల్ల కావచ్చు, కంటి చూపు సరిగ్గా లేకపోవటం వల్ల కావచ్చు, మనం ఎంతగా కోరుకున్నా చేయలేకపోయిన పనులన్నీ ఇక్కడ చాలా సులువుగా, నిరాటంకంగా, అలసట లేకుండా చేసేయచ్చు సూక్ష్మలోకాల్లో. మన స్థూల శరీరం నిద్రపోయిన తర్వాత సూక్ష్మ శరీరం దాని నుంచి విడుదలై సూక్ష్మలోకాలకి వెళ్ళి అక్కడ తన బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటుంది. కాబట్టి మన పగటి జీవితంలో వారు మరణించి ఉన్నారనుకోవటం, మరి సూక్ష్మలోకాల్లో వారిని కలవచ్చు. అది అక్కడున్న విశేషం. వీరు ఎప్పుడు మన దగ్గరే ఉన్నారనేది సత్యం. మనకు వాస్తవానికి వారు ఎప్పుడు మన బంధువులు, మిత్రులు ఎప్పుడు మనతోనే ఉన్నారు. కానీ ఇది తెలుసుకోవడానికి మనము మెలకువగా ఉండాలి. ఎవరో కొందరికి మటుకే రాత్రి తమ నిద్రలో జరిగిన విషయం గుర్తుంటుంది. ఈ జాగరూకత అనేది మృత్యుభయాన్ని తొలగిస్తుంది. అంటే సూక్ష్మ శరీర యాత్ర చేసేటప్పుడు మనం ఎరుకతో ఉండాలి. మెలకువ అంటే కళ్ళు తెరిచి కాదు. అది అక్కడున్న విషయం. ఈ స్థూల లోకాల్లో సామాన్య మానవులు తమ ఆహారాన్ని, దుస్తుల్ని సంపాదించుకోవడం కోసం ఈ ఉద్యోగము, వ్యాపారము లేక వ్యవసాయము చేస్తారు. ఇవి అతని జీవితంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. కానీ సూక్ష్మలోకాల్లో వీటి అవసరం లేదు. కానీ ఆ భావనలే పట్టుకుని ఉంటే ఆ భావనలు వదిలించుకోవడానికి చాలా సమయం పడుతుంది. తమ సమయాన్ని మరి కష్టపడుతూ తమ సమయాన్ని జ్ఞాన సంపాదన వినియోగించుకోకుండా టైం వేస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మలోకాల్లో మరింత గొప్ప జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. ఇంకా స్థూలంగా పనిచేయాల్సినటువంటి పని లేదు. స్థూల శరీరం వదిలినా కానీ మళ్ళీ నేను అదే పని చేస్తాను అంటే టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అయితే పైవారికి భిన్నంగా ఒక సంగీతకారుడు అంటారు, లేదా చిత్రకారుడు, అలాంటి వాడికి అదృష్టం. ఎందుకంటే ఇక్కడే చేశారు అక్కడ అదే చేస్తారు, ఇక్కడ ఏది చేస్తారు అక్కడ అదే చేస్తారు. ఇది వీరి జీవితంలో భాగమై ఉంటుంది. వీరు ఈ విద్యలను సూక్ష్మ లోకాల్లో కూడా ఇంకా అభివృద్ధి చేసుకోవచ్చు. ఒక మనిషి ఈ స్థూల లోకాల్లో ఉండగా వ్యాపారం, డబ్బు గురించి కాక వేరే ఏ ఆలోచన లేకుండా ఉన్నాయనుకోండి, మరణించిన తర్వాత సూక్ష్మ లోకాల్లో డబ్బు, వ్యాపారం అక్కడే ఉండదు, ఉపయోగం ఉండదు. అక్కడ జీవితం చికాకుగా ఉంటుంది. ఏమిటిరా బాబోయ్, ఇతనికి జీవించినంతకాలం డబ్బు తప్ప వేరే ఆలోచన లేదు. అక్కడ పైలోకాలకు పోతే డబ్బుతో పని లేదు.
డబ్బు అనేది పూర్తిగా స్థూల లోకానికి సంబంధించింది. మరి సూక్ష్మ లోకాల్లో ఎటువంటి ప్రాధాన్యత డబ్బుకి లేదు. ఇతడు సంతోషంగా ఉండాలంటే డబ్బుకు సంబంధం లేదు. సంతోషంగా ఉండాలని భావన చాలు. ఆసక్తి పెంచుకోవాలి ఇతర విషయాల మీద. ఇంకా డబ్బు తప్ప ఇంక వేరేది ఏది లేదా అంటే ఉంది. కాబట్టి వాటి మీద ఆసక్తి పెంచుకోవాలి. అతడు సంగీతం అంటే మక్కువ ఉంటే సూక్ష్మలోకాల్లో బోడంత అద్భుతమైన సమయం అవకాశాలు లేనివాడు అనుకుంటే, బయట లేనివాడు సంగీతం అంటే మక్కువ ఉంటే చాలు. స్థూలలోకంలో సమయం టైం లేదు వాడికి, కానీ మరి అంతా వేరే పనుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడికి సంగీతం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ సూక్ష్మలోకాల్లో చక్క ఆశలు నెరవేర్చుకోవచ్చు. తన పూర్తి సమయాన్ని దానికోసం వినియోగించుకోవచ్చు. అతడు తలుచుకుంటే ఎక్కడైనా సరే, ఎక్కడున్నా అతను లండన్లో జరుగుతున్న సంగీతం వినవచ్చు. మరుక్షణం భారతదేశంలో మనకి భారతదేశంలో ఉన్నటువంటి మంచి సంగీతకారులు లేదా బాలమురళీకృష్ణ లాంటి వారి ఘట్టం వినవచ్చు. చనిపోయిన పాత కళాకారులను కలుసుకోవచ్చు. ఈ భూలోక వాసుల సంగీత ప్రవాహం సూక్ష్మలోకాల ఎలాంటి ఆకారాలను అందాలను సృష్టిస్తుందో చూడవచ్చు. స్థూలలోకంలో ఉండగా పాడటం చేత కాకపోయినా ఇక్కడ సూక్ష్మలోకాలలో చక్కగా తన ఊహలతో నిజం చేసుకోవచ్చు. ఊహించినవి, ఇమాజినేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ దెన్ సైన్స్ అంటారు కదా, అలాగా మీరు ఊహించిన ఆ కొత్త రాగాలు స్థూలలోకాల వాసుల్లో కొందరు మనసులకు తట్టినప్పుడు వాటిని బయట చెప్పలేరు. వీరు సృష్టి పూర్తికి కూడా స్థూలలోక వాసుల కోసం వినియోగపడుతుంది. అంటే ఆ సూక్ష్మలోకాలలో వాళ్ళు సంగీతాన్ని సృష్టించినప్పుడు అదే స్మరణగా భూలోకంలో ఉన్నటువంటి సంగీతకారులకి అందుద్ది. అది ఎలా వచ్చిందో తెలియదు, కానీ అద్భుతంగా దాన్ని ఆ సూక్ష్మలోకాల నుంచి వచ్చినటువంటి ఆ సంగీతాన్ని ఇక్కడ సహాయం అందుతుందన్నమాట. అలాగే చిత్రకళ అభిరుచి ఉన్నవారికి ప్రపంచంలో అన్ని అద్భుత చిత్రాలు అవి ప్రదర్శనశాలలో కానివ్వండి, వేరెవరైనా వేసినవి కానివ్వండి, వారు తాము వెళ్ళాలనుకున్న స్థలానికి వెళతారు. ఒంటరిగా తాము చూడాలనుకున్న చిత్రాలన్నీ చూడడానికి అవకాశం ఉంది సూక్ష్మలోకంలో, సూక్ష్మ శరీరంతో. పైగా తమ కంటే ముందు తరాల చిత్రకారులను కలుసుకోవచ్చు. తాము ఊహలతో కుంచెలు, రంగులు మొదలైన వాటిని అవసరం లేకుండానే అద్భుతమైన చిత్రాలను తయారు చేయవచ్చు. అంటే భౌతికంగా అయితే కుంచెలు కావాలి, రంగులు కావాలి, వాళ్ళ అన్నీ కావాలి, కానీ అక్కడ ఏమి లేదు, కాన్వాస్ కావాలి. ఏమి లేకుండా నా ఊహలతో ఎలాంటి బొమ్మలైనా గీయవచ్చు. ఈ స్థూలలోకంలో భూలోక చిత్రాలకు చిత్రించిన చిత్రాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినప్పటికీ అవి పూర్తిగా సంతృప్తినివ్వలేవు. కారణం, వారు తమ నిద్రా సమయాల్లో ఊహలలో ఈ సూక్ష్మలోక చిత్రాలను చూసే ఉంటారు. కాబట్టి తాము చూసిన దానికి యథాతథంగా చిత్రీకరించడానికి ఎంతగా ప్రయత్నించినప్పటికీ అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వదు భౌతికంగా. అలాగే ఇంకొక అభిరుచి, పుస్తక పఠనం ఇష్టం ఉన్నవారు సూక్ష్మలోకాలు చాలా సంతోషం కలిగిస్తాయి. కారణం, ప్రపంచంలో గ్రంథాలయాలన్నీ వారి కోసం తెరుచుకుని ఉంటాయి. ఇప్పుడు మనం పూర్తిగా భౌతికంగా డబ్బు, వ్యాపారపరమైన జీవితం గడిపిన వారిని ఉదాహరణగా తీసుకుందాం. ఇతడు బతికి ఉండగా ఎప్పుడు వ్యాపార లావాదేవీలు, స్నేహితులతో విందులు, వినోదాలు, సినిమాలు, షికారులు అంటివే వాటితోనే తన జీవితం నిండి ఉంది. కేవలం ఒక విలాస పురుషుడిగా ఇతడు పేరు పొంది ఉంటాడు. ఇతడు స్థూలలోకంలో పరిపూర్ణమైన వ్యాపారస్తుడై ఉన్న సూక్ష్మలోకంలో మటుకు ఒక డమ్మీగా మాత్రమే ఉంటాడు. ఈ వ్యాపార సంబంధమైన వినోదాలు, డబ్బు పూర్తిగా స్థూలలోకానికి సంబంధించినవి కాబట్టి వీటికి సూక్ష్మలోకాల్లో ఎలాంటి విలువ ఉండదు. ఇలాంటి వారిని మన చుట్టూ చాలామంది చూడవచ్చు. ఇలాంటి వ్యక్తి మరణించిన తర్వాత ఎలాంటి పనులు లేక కాలాన్ని వేస్ట్ చేస్తూ విసుగు చెందుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఊహాశక్తితో ఏదైనా సరే సృష్టించవచ్చు అని తెలుసుకుంటాడో వెంటనే విందులు, వ్యాపార లావాదేవీలు సృష్టించుకుంటాడు. కానీ వాటి వల్ల ఎలాంటి స్థూలమైన లాభాలు పొందలేడు. కనుక అతనికి మానసిక ఆనందం లభించదు. అతడు ఊహతో అద్భుతమైన వంటలను, మత్తుపానీయాలను సృష్టించుకుంటాడు. కానీ భూలోకంలో తిన్నప్పుడు కలిగినటువంటి సంతృప్తి సూక్ష్మలోకపు అలాంటి కార్యకలాపాల వలన పొందలేడు.
సూక్ష్మలోకపు లావాదేవీల వలన సంపాదించిన డబ్బు తృప్తి కలిగించదు. కారణం, అక్కడ ఏ వస్తువు అమ్మబడదు, కొనబడదు. ఇక్కడ కొన్ని వేల బంగారు మొక్కలను మన ఊహతో సృష్టించవచ్చు, కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. అతని మణులు, మాణిక్యాలు, డబ్బు సంపదలతో నిండి ఉన్న ఎడారిలో ఓ ఒంటిరి మానవుడితో పోల్చుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, తర్వాత బంగారం ఉంది, సంపద ఉంది, మణులు ఉన్నాయి, మాణిక్యాలు ఉన్నాయి, కానీ ఒంటరిగా ఉన్నాడు. ఎడారి అది. చూడండి, ఆ ఎడారిలో అవన్నీ ఎక్కడికి తీసుకుపోతాడు, ఇక్కడికి పోతాడు. అక్కడ ఎడారిలో అంటే నిర్జనమైన ప్రదేశం. అక్కడ ఎవరు ఉండరు. అక్కడ కొనేవారు ఉండరు, అమ్మేవారు ఉండరు. అక్కడ మరి అలాంటప్పుడు వస్తువులకి విలువే ఉంటుంది. వస్తువులు ఉన్నాయి, కానీ నువ్వు అమ్మడానికైనా కొనేవారు లేరు కదా. కొనేవారు ఉంటే అమ్మేవారు ఉంటారు. బతికున్న మనిషికి అంటే స్థూలలోకపు నివాసికి ఈ సంపద తరలించినా ఉపయోగపడుతుందేమో, కానీ ఇతనికి మట్టుకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అతడు దిక్కుతోచని పసిపిల్లవాడిలాగా మారిపోతాడు. అప్పుడు అతని అంతరంగంలోనే జ్ఞానం మేలుకుంటుంది. ఎప్పుడైతే అంతర్వాణి మేలుకుంటుందో అప్పుడు ఈ స్థూలలోకపు వికారాల నుంచి నెమ్మదిగా బయటపడతాడు. అంటే చింత చచ్చినా పులుపు చావదని. చింత అంటే అక్కడ తన శరీరం పోయినా చింత చచ్చిన పులుపు అలాగే ఉంటుంది. అంటే చింతకాయని కొట్టేస్తాము, కానీ పులుపు అలాగే ఉంటుంది. అలా కాన్షియస్నెస్, లోపల ఉన్న కాన్షియస్నెస్, అదే ఏ ఆలోచన అయితే ఉందో అదే ఆలోచన పైకి పోతుంది. కాబట్టి మనము ఇక్కడ సరైన ఆలోచన సంవిధానంలో ఉంటే అక్కడ హ్యాపీగా ఉంటాం. అతనికి ఇష్టమైన గోల్ఫ్ ఆట ఆడినా, ఏ ఆట ఆడినా అక్కడ గెలుపు ఓటములు ఉండవు. టార్గెట్కి గోల్ఫ్ ఆటలో ఎక్కడ టార్గెట్కి వెళ్తే కరెక్ట్గా చేరుతుంది. అది ఫిజికల్గా అయితే కరెక్ట్గా చేరదు. ఎన్నోసార్లు ప్రయత్నిస్తే కానీ అలా కరెక్ట్గా వేయడానికి, గోల్ చేరడానికి అవకాశం ఉంటుంది. కొట్టినప్పుడల్లా ఆలోచన శక్తితో అలా జరిపించేస్తుంది. అక్కడ అయితే సూక్ష్మలోకాల్లో ఈ ఆట కూడా బోర్ కొట్టేస్తుంది. సో ఇప్పుడు సూక్ష్మలోకాల్లో అతని ఆలోచన శక్తికి దీన్ని కుదరనేమవుతుంది. కాబట్టి ఎంత తొందరగా ఆట మరి విసుగు తెప్పిస్తూ ఉంటుంది. సరే, ఇంకొక వ్యవహారం చూద్దాం. స్వర్గము, నరకం అనే మూఢనమ్మకాల గురించి. స్వర్గము, నరకము అనే మూఢనమ్మకాలు ఉన్న ఒక వ్యక్తి తీసుకుంటే ఈ నరకం అన్న ఆలోచన అతన్ని ఎంతో చిత్రవద చేస్తుంది. స్థూలంగా నిజానికి స్వర్గము లేదు, నరకము లేదు. కానీ ఇక్కడ ఈ భూలోకంలో ఉన్నప్పుడు నరకం ఉంది, నరకంలో ఇన్ని యాతనలు పడ్డాలి, ఇట్లా ఈ ఆలోచనలు ఉంటాయి అనుకోండి. అక్కడ అతన్ని చిత్రవద చేస్తుంది. నరకం అన్నది లేదు అని నిజం తెలుసుకునేంత వరకు అతను నరకయాతన పడుతూనే ఉంటాడు, చచ్చిపోయినా కూడా. అంటే ఆ సూక్ష్మలోకాల్లో నరకాన్ని అతని నరక భావనల లోకం కదా. ఈ యద్భావం తద్భవతి. ఏ భావనలో అయితే ఉంటాడో ఆ భావనలో అక్కడ యాతన పడుతూ ఉంటాడు. ఆ సూక్ష్మలోకాల్లో స్థిరమైన సుఖమైన నివాసం అనేది ఏర్పరచుకోలేడు. అక్కడ విషయాలు తెలుసుకోలేడు. ఇలాంటి మూఢనమ్మకాలు లేని కొందరు మటుకు తమ గత జన్మల విశేషాలు చూసుకుంటూ ఉంటారు. ఓహో, తమకు నచ్చిన అవకాశాల సద్వినియోగం చేసుకోక సమయాన్ని ఎలా వృధా చేసుకున్నాము అని ఆలోచిస్తూ ఉంటారు. ఇది వీరి వివిధ రకాలుగా పనిచేస్తుంది. కొందరు పశ్చాత్తాపడతారు, మరికొందరు తమకు రాబోయే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దృఢంగా నిర్ణయించుకుంటారు. ఇంకో రకం చెందిన వాడు ఎలా ఉంటాడో చూద్దాం. ఉదాహరణకి ఓ పెద్ద కుటుంబం ఉంది, ఉమ్మడి కుటుంబం అనుకుందాం. ఆ ఇంటి యజమాని తన కుటుంబం సరిగ్గా జీవించడానికి సరైన పరిస్థితులు కల్పించక ముందే అతని జీవితం ముగించింది అనుకుందాం. అతనికి స్థూల శరీరం లేనప్పటికీ తన భార్య పిల్లల గురించి ఇంకా తాపత్రయపడుతూ ఉంటాడు. చచ్చిపోయినా కాడ సహాయం చేయాలనుకుంటాడు. ఎప్పుడైతే తాను స్థూల శరీరం వదిలాడో అప్పుడే తన వారికి సంబంధం తెగిపోయింది అని తెలుసుకోలేకుండా ఇంకా సహాయం చేయాలనుకుంటూ ఉంటాడు. ఇది వారికి ఏమాత్రం సహాయకారిగా ఉండదు. వారి కష్టాలు మరింత పెడుతుంది. అంటే భూమి మీద ఉన్న వారి కష్టాలు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. తాను వదిలి వచ్చిన వారు ఏకాత్మలు, వారి కర్మలు వారి అనుభవించాలి అని తెలుసుకునేంత వరకు అతడు బాధలు అనుభవించాల్సి వస్తుంది.
వారితో పాటు ఇతను బాధలు పడుతూనే ఉంటాడు. వారు పడుతున్న కష్టాల వల్ల వారి వారి జీవిత కాలంలోనే తమ పాపకర్మలను కొంతవరకైనా తగ్గించుకుంటారని తెలుసుకోలేడు. ఎందుకంటే సహాయం చేయటం అంటే వారి పాపకర్మలు అనుభవించాల్సిందే. ఈ ప్రపంచంలో మరికొంతమంది తమకు తామే లేని సమస్యలను సృష్టించుకుంటూ ఉంటారు. వీరికి జరుగుతున్న విషయాలపై అధికారం లేనప్పటికీ వాటిపైనే చింత. భవిష్యత్తులో ఏ విపత్తు వస్తాయోనని, జరుగుతున్నవి ఎలా పరిణమిస్తాయోనని, జరగని వాటి గురించి జరుగుతున్న వాటి గురించి సరైన పద్ధతిలో ఆలోచించక అనవసర వ్యధలు పడుతూ ఉంటారు. దీన్నే ఓల్డ్ సామెత ఒకటి ఉంది, గతేశోకే నా కర్తవ్య భవిష్యం నైవ చింతయేత్. జరిగిపోయిన దాని గురించి ఆలోచించే ప్రయోజనం ఏముంది? జరగని వాటి గురించి ఆలోచించిన జరగలేదు, ఇలా జరుగుంటే బాగుండు, ఇలా జరుగుంటే బాగుండు అని అనుకుంటూ ఉంటారు. అలాగే జరుగుతున్న వాటి గురించి, వాటి మీద ఏది నీకు జరుగుతున్న వాటి మీద నీకు నియంత్రణ లేదు అనుకున్నప్పుడు అనవసరమైన వ్యధే కదా. ఇలాంటి వారు భూలోకంలో ఉన్నప్పుడు ఇలా జీవించిన వారు చనిపోతే ఆ విధమైన భావనలు వీడరు. మానసికంగా నరకం అనుభవిస్తూ తమ యొక్క ప్రభావాన్ని చుట్టూ వ్యాపించేస్తుంటారు. వారు పడుతున్నది అంటే ఒక ఇన్ఫెక్షన్ లాగా వెళ్ళిపోతుంటుంది. అలాంటి వారందరూ అప్పుడే అదే గ్రూప్ ఆలోచనలు ఉన్న వారంతా ఒకే దగ్గర చేరతారు. గుంపుగా చేరి జీవితాంతం తాము పడినటువంటి మరి నమ్మిన అబద్ధాలు, ఏవైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, అబద్ధాలు ఉన్నాయో మళ్ళీ మళ్ళీ వాళ్ళు విరుస్తూ ఉంటారు. వీరి కోసం నియమింపబడిన టీచర్లు వీరు కోరుకున్న అవన్నీ ఎక్కువ లభించేటట్లు చేస్తూ వారి మూఢనమ్మకాలని, వ్యర్థ చింతలను మెల్లమెల్లగా పోగొట్టాలని చూస్తూ ఉంటారు. అప్పుడు వారికి తమ గతము, వర్తమానం, భవిష్యత్తు గురించి బెంగ తీరిపోతుంది. ఇంక లేదు నాయనా, నీకు గతం లేదు, భవిష్యత్తు లేదు, ఉన్నది వర్తమాన కాలమే, ఇప్పుడు ఈ లోకంలో నువ్వు ఉన్నావు, ఇది చూసుకో నువ్వు అని చెప్తారు. కొత్త ఆలోచనలు మనం క్రమేణా అంటే కొత్త ఆలోచనలు వచ్చినాయి, ఇది మనకు సంబంధించింది కాదు అని తోసేయకూడదు. వాటి గురించి వచ్చే రకరకాల అనుమానాల వల్ల కాసేపు మన బుద్ధి తెకమక పడినప్పటికీ ఆ అనుమానాల నుంచే క్రమేణా సమాధానం దొరుకుతుంది, వెలుగు వస్తుంది. ఆ వెలుగు వెంబడి ప్రయాణం చేస్తే అది మనల్ని జ్ఞానం వైపు నడిపించి మన పరిణతికి తోడ్పడుతూ చిట్ట చివరికి మనల్ని పరిపూర్ణ మానవులుగా చేస్తుంది. మనలో స్వర్గం, నరకం అనే ఆలోచనలు తుడిచివేయాలి. ఎందుకంటే మనం మంచి కర్మ చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. కాబట్టి ప్రతిదీ మన కర్మను బట్టే ఉంటుంది. కర్మ మన 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 ఆధీనంలోనే ఉంటుంది. మనం ఎప్పుడు ఎలా ఉన్నామో చావు తర్వాత కూడా అలానే ఉంటాం. ఏ కర్మ చేసినా దానిని ఈ స్థూల శరీరంతోనే, స్థూలలోకంలోనే అనుభవించాలి. కాబట్టి స్వర్గం, నరకాల ప్రసక్తి లేదు. మనం చేసిన కర్మ మళ్ళీ కంప్లీట్ చేసుకోవడానికి, దాని యొక్క ఫలాలు అనుభవించడానికి కోసం మళ్ళీ భూమి మీదకి రావాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడెక్కడో స్వర్గము, నరకం అనేది ఇక్కడ లేదు. ఇక్కడే మనం స్వర్గమైన నరకమైన ఇక్కడ అనుభవించవలసిందే. సంగీతము, లలిత కళలు, విజ్ఞాన శాస్త్రం, ఆటలు వంటివి పూర్తిగా స్థూలమైనవి కావు. మనల్ని మనం తప్పుడు ఆలోచనతో తక్కువ చేసుకోకుండా కాస్త తెలివైన ఆలోచన చేస్తూ అటువంటి వాటిపై మక్కువ పెంచుకొని మన సూక్ష్మలోకపు జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. అంటే సంగీతం కానీ, లలిత కళలు కానీ, విజ్ఞాన శాస్త్రం, ఆర్ట్ వంటి వాటిని అభివృద్ధి చేసుకోవాలి ఈ లోకంలో ఉన్నప్పుడే. అప్పుడు పై లోకంలో పోయినప్పుడు అవి కొనసాగుతూ ఉంటాయి. మిగతా అవి ఏం చేసినా ఇక్కడికే సంబంధం కానీ పై లోకాలకి సంబంధం లేదు అనే పాయింట్ మీద ఇక్కడితో ముగిస్తున్నాం. రేపటి ఎపిసోడ్లో మనిషి మరణాంతరం ఒక్కొక్క మతపరమైనటువంటి అంశాలలో ఏం జరుగుతుంది. సపోజ్ క్రైస్తవులు వారి వారి చర్చిల యొక్క నమ్మకాలని బట్టి ఒక రోమ్ చర్చ్ ఉందనుకోండి, వారి ఆలోచించే విధానం ఎలా ఉంటుందంటే చెడు కర్మ చేసిన వాడు నరకానికి, పుణ్యకర్మ చేసిన వాడు స్వర్గానికి, అటు ఇటు కాకుండా మధ్యస్థంగా ఉన్నవాడు
పాప ప్రక్షాళన లోకానికి పంపించబడతాడు అని వారి నమ్మకం. కానీ మనం ముందే చెప్పుకున్నాం, స్వర్గం నరకం అనేవి లేవు. శాశ్వతమైన స్వర్గం, శాశ్వతమైన నరకం అనేది లేదు. అంటే తాత్కాలికమైనవి ఉన్నాయా అంటే భావనలను బట్టి, నమ్మకాలను బట్టి అవి ఉంటాయి. ఆ నమ్మకాలు వదిలేంతవరకు దెబ్బలు తింటూ ఉంటాం అక్కడ పోయినా కానీ, స్థూల శరీరం లేకపోయినా సూక్ష్మ శరీరంతో. మరి అంతేకాకుండా అసలు ప్రక్షాళన ఎలా జరుగుతుంటుంది? దైవ నిర్ణయాన్ని మార్చుకోగలుగుతామా? ఇవన్నీ ఈ మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయి? సూక్ష్మలోకాల్లో శుద్ధి చేయటం లేదా అభివృద్ధి పరచడం అనే కార్యక్రమాలు జరపబడతాయి. కానీ పరిణతి మరి ఇంకేమేమి ఉన్నాయి అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. మనం చేసిన కర్మ మనమే ఎప్పటికైనా అనుభవించాల్సి ఉంటుంది అని తెలుసుకుంటే చాలు. మరి మనం చేసిన కర్మ మనమే అనుభవించాలి. అది కూడా సూక్ష్మలోకాల్లో కాదు, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాల్సిందే. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో మరిన్ని విషయాలు, ఈ విధమైన విషయాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్.